వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. అమీర్పేటలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని టీఆర్ఎస్ కవిత సందర్శించారు. ఇక బిల్డింగ్ లో ఉన్న షాపుల యజమానులతో మాట్లాడారు. జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. షాపింగ్ మాల్ వెనకే ఉన్న మెస్ వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పినా పోలీసులు అధికారులు పట్టించుకోలేదని కవిత ఆరోపించారు. 3 నెలల క్రితమే ఇలాంటి అగ్ని ప్రమాదం జరిగినట్లు చెప్పినా ఎందుకు నిర్లక్ష్యం చేశారని కవిత ప్రశ్నించారు. జై తెలంగాణ. నిన్న అమీర్పేటలో జరిగినటువంటి దారుణమైనటువంటి అగ్ని ప్రమాదము, ఆ స్థలాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇది ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి షాపుల యొక్క యజమానులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. సడన్ గా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం కాదు. ఇది పోయిన సంవత్సరం నుంచి కూడా పదే షాప్ వాళ్ళు మరి వెనుకనే ఒక మెస్ ఉంది, ఆ మెస్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది, కంటిన్యూస్ గా మాకు అగ్ని ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి అన్ని రకాలుగా వాళ్ళు పోయిన సంవత్సరం జరిగినటువంటి అంశాలన్నీ కూడా చూపిస్తూ పోలీస్ వాళ్ళకి చెప్పడము, అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి అధికారుల యొక్క నిర్లక్ష్యం, ఇది పోయిన సంవత్సరం జరిగినటువంటి లాస్ట్ మంత్ 3 months జరిగినటువంటి అంశాలను కూడా వారు చూపించడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాదాపుగా గంట బావు వరకు కూడా ఫైర్ ఇంజన్స్ రాకపోవడం అన్నది నిజంగా కూడా అధికారుల నిర్లక్ష్యానికి కారణం కనిపిస్తూ ఉంది. వచ్చిన తర్వాత సిబ్బంది చాలా ప్రయత్నం చేసిండ్రు. 3-4 గంటలు ప్రయత్నం చేసి మంటలు నదుపులోకి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. కానీ ఈ స్థలానికి చేరుకోవడానికే గంట బావు కావడంతో చాలా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణలో కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే మరి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉండడంతో దాదాపుగా 33% అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ విషయం తెలిసి కూడా ప్రభుత్వం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్స్ని రెడీగా పెట్టుకోకపోవడం అంటే కేవలం ఇది నిర్లక్ష్యమే కారణం. జై తెలంగాణ.